జమ్మికుంట పట్టణంలో శనివారం కృషి విజ్ఞాన కేంద్రంలో పత్తి సాగుల అధిక సాంద్రత విధానంపై కిసాన్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏజీఆర్ జగిత్యాల శ్రీమతి శ్రీలత మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ మార్పులను బట్టి రైతులు వ్యవసాయ విధానాలలో మార్పులు చేయాలని తెలిపారు. అలాగే ఇటువంటి కొత్త విధానాలను రైతులు 2-3 సంవత్సరాలు ఆచరించి వాటిలో ఉన్న లోటుపాట్లను శాస్త్రవేత్తలకు తెలియజేయటం వల్ల వాటికి పరిష్కారాలు చూపే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుత కాలంలో కూలీల కొరత ఉండటం వల్ల అలాగే ఈ అధిక సాంద్రత విధానంలో మొక్కల మధ్య మరియు వరుసల మధ్య దూరంను సూచించిన విధంగా నాటడానికి న్యూమాటిక్ ప్లాంటర్లు ఉపయోగించవచ్చని కోరారు. ఈ పరికరానికి అయ్యే ఖర్చు దృష్ట్యా రైతు ఒక్కరు కాకుండా రైతు సంఘాలు సంఘటితమై ఈ పరికరాన్ని తీసుకొని అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. తద్వారా ఒక్కరిపైన భారం కాకుండా సులభంగా రైతులందరికీ అందుబాటులో ఉంటుందని సూచించారు. దీంతో పాటు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటి యొక్క ప్రాముఖ్యత గురించి మరియు పంటలలో నీటి యాజమాన్య విధానాలపై గురించి తెలిపారు. ఇక ఎకరా వరికి కావాల్సిన నీటితో 1 హెక్టారు 6 తడి పంటలు పండించవచ్చని, కావున రైతులు వానాకాలం మరియు వేసవి కాలంలో పంట మార్పిడిని అనగా వరి మరియు ఇతర 6 తడి పంటలను పండించుకోవాలన్నారు. అదేవిధంగా ప్రస్తుత కాలంలో ప్రకృతి వ్యవసాయం దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుపుతూ భవిష్యత్తులో రైతులందరూ ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని కూడా తెలిపారు. అయితే మనం ఈ రోజు ఇక్కడ హెచ్డిపిఎస్ కాటన్ మీద ఒక కిసాన్ మేళా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. మన కేవీకే జమ్మికుంట వారు హెచ్డిపిఎస్ కాటన్ మనకి ఇప్పుడు 27,000 మంది రైతులు మనకి ప్రతి సాగు చేస్తున్నారు. కానీ చాలా మంది ఏంటంటే మనం ఇంట్రడ్యూస్ చేసిన 22, 23, 24లో చేశారు. 4,000 per acre ఇన్సెంటివ్ ఉంది కాబట్టి అప్పుడంతా సాగు చేయడం జరిగింది. తర్వాత నాకు తెలిసినంత వరకు ఈ ఇయర్లో చాలా మంది డిస్కంటిన్యూ చేశారు, హెచ్డిపిఎస్ కాటన్ పద్ధతికి వెళ్ళలేదు. కానీ హెచ్డిపిఎస్ కాటన్ వేయడం వల్ల మనకి ఏకకాలంలో మనం హార్వెస్ట్ చేసుకొని మనం అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది. దీనికోసం మొక్కల తాలూకా సాంద్రత మాత్రమే పెంచుకోవాలి. అంటే సీడ్ ప్యాకెట్స్ అన్నది ఎక్స్ట్రా పడతాయి కాబట్టి మనం అప్పుడు సీడ్ కంపెనీస్ ద్వారా మాట్లాడి మెహాకో వాళ్ళు వాళ్ళందరితో రాసి వాళ్ళతో మాట్లాడి మనకి సీడ్ ప్యాకెట్స్ కూడా మనకి రైతులకందరికీ కూడా ఇప్పించడం జరిగింది. అయితే దీని తాలూకా అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది కంటిన్యూ చేయడం వల్ల మనకి అధిక ఆదాయం ఏకరూపంగా లేకపోతే రెండో క్రాప్ కూడా వేసుకునే రూపంలో కూడా మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది రైతులందరూ కూడా పాటించవలసిందిగా సూచించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇండిస్క్రిమినేట్గా అంటే వారికి తోచిన విధంగా వారు నీటి యాజమాన్యత అన్నది చేపట్టడం జరుగుతుంది. మనకి వర్షాకాలంలో నీటి ఆవశ్యకత పెద్దగా తెలియదు, కానీ ఇప్పుడు యాసంగి సీజన్లో ఖచ్చితంగా మనం 6 తడి పంటలే వేసుకోవాలండి. ఎందుకంటే 1 ఎకరం వరి పంట వేయడానికి అవసరమైన నీటితో మనం 1 హెక్టేర్ వరకు కూడా 6 తడి పంటల్ని మనం కల్టివేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 6 తడి పంట అంటే మీకు తెలుసు, మొక్కజొన్న కానీ వేరుశనగ కానీ లేకపోతే నూనె గింజలు సెజామం కానీ నువ్వులు కానీ తర్వాత పొద్దుతిరుగుడు కానీ ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. అనంతరం శ్రీమతి భాగ్యలక్ష్మి జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ పత్తిలో అధిక సాంద్రత విధానం వల్ల తక్కువ ఖర్చుతో తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి పొందవచ్చని తెలిపారు. ఈ విధానం చేయటం వల్ల ఒకేసారి పక్వత వస్తుందని, తద్వారా గులాబీ రంగు పరుగు ఉధృతిని తట్టుకోవచ్చని తెలిపారు. కావున రైతులందరూ ఈ విధానాన్ని పాటించి అధిక లాభాలు పొందాలని వివరించారు. ఆ సీజన్ లో అందరం అప్పుడు కంప్లీట్ చేయాల్సిందే. సో ఇటు వరి అయినా అంతే చేయాలి, పత్తి అయినా అంతే. ఎందుకంటే మళ్ళీ ఆ సోయింగ్ విండో దాటిపోతే ఈల్డ్లు అనేవి గణనీయంగా తగ్గిపోతాయి. కాబట్టి ప్రతి రైతు ఈ అధిక సాంద్రత పత్తి పెట్టమని చెప్పడం ఒక ఎత్తు అయితే, లేబర్ దొరకని పక్షంలో ఏం చేయాలి అంటే అక్కడ యాంత్రీకరణ అనేది అవసరం. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈ న్యూమాటిక్ ప్లాంటర్తో గత 2013లోనే అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. బట్ అది ఇంకా దాని మీద కొంచెం అవగాహన లేక అప్పటికి ఎంత స్టాండర్డైజ్ కాలేదు. బట్ ఇప్పుడు అది స్టాండర్డైజ్ అయిందండి. ఆ మెషిన్తో పాపులేషన్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, సరైన లోతులో పడుతుంది. మొక్క ఒక్కొక్క దానికి ఒక్కొక్క మొక్క ఉంది, మనకి సాంద్రత అనేది బాగా మెయింటైన్ అవుతుంది. కాబట్టి దానిలో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే కాస్ట్, అధిక ధర అనేది 6,25,000 అని. కానీ ఆ ఒక్క పత్తే కాదు, ఆ న్యూమాటిక్ ప్లాంటర్తో మొక్కజొన్న వేసుకోవచ్చు, మరి రెడ్ గ్రామ్ కందులు కూడా వేసుకోవచ్చు, కొంచెం ఆ ప్లేట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటే. సో ఇలాంటి మెషినరీని ఏంటి అంటే ఒక రైతు కొనుక్కోమని ఒక రైతు మీరు కొనుక్కొని వేసుకోండి అనేది సభాముఖంగా అయితే చెప్పలేము. ఎక్కడైతే విలేజ్ లో ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ఈఓలు
మనకి రైతు సంఘాలని భారీ ఎత్తున రకరకాల స్కీమ్స్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి కొంతమంది రైతులు ఈ ఒక సంఘటితంగా ఒక మెషిన్, ఒక 2 మెషిన్లు ఆ ఊర్లో గనక ఏర్పాటు చేసుకొని దాన్ని మీరు ఒక కొంత నామినల్ ప్రైస్ పెట్టుకొని రైతులందరికి ఇస్తే అది 100% ఏ టెక్నాలజీ అయినా సక్సెస్ అవుతుంది. సో నాది నేనే వాడుకోవాలి, నాకు అందుబాటులో ఉండి పరికరం నేను కొనుక్కుంటాను అనేది ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగదండి. అది అందరూ కొనుక్కొని మెయింటైన్ చేసే సాధ్యం కాదు. ఎందుకంటే అది ఒక్క పంటకి ప్రత్యేకంగా పెట్టిన యంత్రం. డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ గారు మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట ఆధ్వర్యంలో పురుగు మందులు, రసాయనాలు లేకుండా సహజ సిద్ధమైన కషాయాలతో ప్రకృతి వ్యవసాయం రైతులను చైతన్యం పరిచే విధంగా ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టును ప్రారంభించామని, అలాగే నేలను దున్నకుండా పంటలు సాగు చేసే సగుణ పునరుత్పాదక పద్ధతి, ఉషాగ్రి విధానం ద్వారా సోలార్ ప్యానెల్తో సౌర తరంగాల ద్వారా నెలలో పోషకాలను పెంచి పంటలను పండించటం, అంతేకాకుండా పంట అవశేషాలను కాల్చి పర్యావరణ కాలుష్యం కలగకుండా అవశేషాలను పద్ధతిగా కాల్చి బయోచార్ రూపంగా మార్చి పంట సాగులో ఉపయోగించడం వల్ల నేలలో సేంద్రియ కర్బనం పెంచి నేల ఉత్పాదకతను పెంచవచ్చని, ఇటువంటి 4 గొప్ప విధానాలను రైతులను అందుబాటులోకి తీసుకురావడానికి కేవీకే కృషి చేస్తోందని తెలిపారు. అలాగే పత్తిలో అధిక సాంద్రత విధానంలో సాగు చేసే ఇతర రైతులకు ఆదర్శంగా ఉన్న ఆదర్శ రైతులు వారి అనుభవాలను అండ్ సలహాలను తోటి రైతులకు తెలియజేయడం జరిగిందన్నారు. మరియు అభ్యుదయ రైతులకు సత్కరించుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి వ్యవసాయ మరియు అనుబంధ రంగాల అధికారులు, కేవీకే శాస్త్రవేత్తలు, సిబ్బంది మరియు ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.